డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అని ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఒకటి ఉంది. ఇప్పుడు టీడీపీలో రగులుతోన్న అసంతృప్తిని చూస్తే ఆ నవల పేరు గుర్తుకొస్తోంది. టీడీపీ జనంలో ఎంత అసహనం పెరిగిపోతోందంటే దానికి మనం అసంతృప్తి టు ది పవర్ ఆఫ్ అసంతృప్తి అని పెట్టుకోవాల్సి వస్తోంది. ప్రస్తుత పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఉదాసీనతను చూసి టీడీపీ క్యాడర్ వారికి మద్దతిచ్చే సోషల్ మీడియా గగ్గోలు పెడుతున్నాయి. ఏంటయ్యా ఇది అని చంద్రబాబును నిలదీయాలనుకుంటున్న తరుణంలో ఆయన్ను చేరుకోవటం కష్టం కాబట్టి సోషల్ మీడియా ద్వారా తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. కాస్త 10 నెలలు వెనక్కి వెళ్తే కొత్త నీరు పారించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు సగానికి పైగా కొత్త వారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. కూటమి ప్రపంచంలో వాళ్ళు గెలిచిపోయారు. కట్ చేసి చూస్తే ఇప్పుడు పాతవారి కంటే కొత్తవారు అవినీతి ఏరులు పారిస్తూ దందాలు చేస్తూ పైసలు దండుకుంటున్నారు. సమాజ హితం కోసం రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకొని ఏడాది తిరగక ముందే కలెక్షన్ల కోసం వచ్చామని నిరూపించుకుంటున్నారు. కందకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అవినీతి బాగోతాలు 2 రోజుల క్రితం పత్రికల్లో బ్యానర్ కింద వచ్చాయి. ఒక ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ కదిలే ప్రతి లారీకి 1000 రూపాయలు ఎమ్మెల్యేకు కట్టాలన్నది డిమాండ్ అట. మరోపక్క నంద్యాల జిల్లాకు చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే చికెన్ షాపుల నుంచి ప్రతి కిలో విక్రయానికి 10 రూపాయలు తనకు పంపాలని అడుగుతున్నారట. అఖిల ప్రియ కాస్త పాతవారు కావచ్చు, ఇంటూరి నాగేశ్వరరావు మాత్రం కొత్తవారు. ఆయన ఎన్ఆర్ఐ అయినా సరే దందానే అని తేల్చేశారు. ఇంటూరి ఒక్కరే కాదట, 70% పైగా ఎమ్మెల్యేలు కలెక్షన్లకు దిగారని, అందుకోసం తమ ఏజెంట్లను పెట్టుకున్నారని వరుస ఘటనలు తేల్చేశాయి. జగన్ హయాంలో ల్యాండ్, శాండ్, మైన్స్ స్కాములు అని మీడియా కోడై కూసేది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంతకంటే మించిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల కంటే వైసీపీ నాటి సీన్ కాస్త నయమని కాంట్రాక్టులు చేసేవాళ్ళు, ఇతర పనుల్లో బిజీగా ఉన్నవారు అనుకుంటున్నారట. పనులు ఆపలేరు, ముందుకు సాగలేరు అన్నట్లుగా ఉంది. అలాగనే కొత్త వారికి కాంట్రాక్టులు ఇచ్చారా అంటే అది లేదు. వైసీపీ హయాంలో జిల్లాలో, నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన వాళ్ళే ఇప్పుడు కూడా దందాలు చేస్తున్నారు. బహుళ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుందని ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా వైసీపీతో అంటకాగిన బ్యాచ్ నే పెట్టుకుంటున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకాలం వేచి చూసిన టీడీపీ క్యాడర్ ఆశగా ఇంకొంతకాలం నిరీక్షించడం తప్ప వేరు గతి లేదన్న సంగతి తేలిపోయింది. అందుకే చంద్రబాబు కళ్ళు మూసుకు కూర్చున్నారని టీడీపీ క్యాడర్ ఆగ్రహం చెందుతోంది. ఇందుకోసమా మనం దెబ్బలు తిని పోరాడి చంద్రబాబును గెలిపించుకున్నది అని వాళ్లకు వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. తప్పు చేశామన్న భావన క్రమంగా వారిలో పెరిగిపోతే పార్టీకే కాదు చంద్రబాబుకు కూడా కష్టమే అవుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహారంలో కూడా చంద్రబాబు చిత్తశుద్ధిని, వేగాన్ని ప్రదర్శించటం లేదు. వైసీపీ హయాంలో కొందరు అధికారులు కక్ష సాధింపుకు గురయ్యారు. కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టీడీపీ వారిని వేధించిన ఐపీఎస్ అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. టీడీపీ మద్దతుదారులను లోపలేసి కొట్టిన అధికారులను ఇంతవరకు అరెస్టు చేయలేదన్న ఆగ్రహం పార్టీ శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో పెరిగిపోతోంది. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఇంతవరకు కనీసం ముందస్తు బెయిల్ తీసుకోలేదు. చంద్రబాబు తనను ఏమీ చేయలేరన్న ధైర్యం ఆయనలో కనిపిస్తోందని టీడీపీ శ్రేణులు పళ్ళు కొరుక్కుంటున్నాయి. ముంబై నటి జత్వానీ కేసులో ఉన్న వారిలో ఐపీఎస్, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంతవరకు బెయిల్ తీసుకోలేదు. సస్పెండ్ చేస్తే ఆయన ఇంట్లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో చక్రం తిప్పిన అధికారులే ఇప్పుడు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. సదరు అధికారుల భార్యలు క్యాష్ కౌంటర్లు తెరిచి దందాలు చేస్తున్నట్లు మీడియా కోడై కూస్తున్నా అధికార పార్టీ పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో ఇప్పుడు టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తున్నది ఒక్క విషయం. చంద్రబాబు, ఆయన పరివారానికి ఇంటెలిజెన్స్ నివేదికలు కరెక్ట్గా అందటం లేదా, లేక వారికి సెలెక్టివ్ ఆమ్నీషియా అంటే కొన్ని విషయాల్లో మాత్రమే మతిమరుపు వచ్చిందా? ఏమైనా జరగచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.